హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్కి సంబంధించి పొలిటికల్ క్రిటిక్ అనేటువంటి ఒక సర్వే సంస్థ ఎక్స్ వేదికగా వాళ్ళ యొక్క సర్వే రిపోర్టుని ప్రధానంగా వెల్లడించారు. వీళ్ళ సర్వేలో వీళ్ళు చెప్పేది ఏంటి అంటే, అకార్డింగ్ టు అవర్ సర్వే ఫైండింగ్స్, ద వైఎస్ఆర్సీపీ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ ఇన్ ఏ స్ట్రాంగ్ పొజిషన్ టు సెక్యూర్ అనదర్ టర్మ్ ఇన్ 2024 అని వీళ్ళ సర్వే రిపోర్ట్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి, ఈవెన్ ఒక స్ట్రాంగ్ కూటమి ఏర్పడినప్పటికీ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ అని చెప్పి ఒక పెద్ద ఫోర్స్ అనేది కూటమిగా ఏర్పడినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోబోతున్నారని చెప్పేసి పొలిటికల్ క్రిటిక్ అనేది వాళ్ళ సర్వే రిపోర్టుని వెల్లడించింది. ఇందులో ప్రధానంగా ఏంటంటే, వాళ్ళు చెప్పేది వైఎస్ఆర్సీపీకి 121 స్థానాలు +−5, 121 స్థానాల్లో 5 స్థానాలు పెరగచ్చు, 5 స్థానాలు తగ్గొచ్చు. బట్ వైఎస్ఆర్సీపీకి 121 స్థానాలు, 5 స్థానాలు అటో ఇటో 121 స్థానాలు వచ్చే అవకాశం అని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసిన కూటమికి వీళ్ళు 54, 5 స్థానాలు అటు, 5 స్థానాలు ఇటు, 54కి ఒక 5 స్థానాలు పెరగొచ్చు, 5 స్థానాలు తగ్గొచ్చు అని చెప్పి వీళ్ళు ప్రధానంగా అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సీట్స్ వచ్చే అవకాశం లేదని వీళ్ళు ప్రధానంగా పొలిటికల్ క్రిటిక్స్ అని చెప్పి సర్వే సంస్థ ప్రధానంగా అంచనా వేస్తుంది. అదర్స్ కూడా ఎవరు గెలవరు అని, ఇండిపెండెంట్గా కూడా ఎవరు గెలిచే అవకాశాలు లేవు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి పొలిటికల్ క్రిటిక్ అనేది ప్రధానంగా చెప్తూ ఉంది. సో వీళ్ళ సర్వే ప్రకారం 2024లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ తిరిగి తన అధికారాన్ని నిలుపుకుంటుంది అని చెప్తూ ఉన్నారు. 121 సీట్లతోటి వాళ్ళ అధికారాన్ని నిలుపుకుంటుందని చెప్తూ ఉన్నారు. కూటమికి 54 సీట్లకే పరిమితం అవుతుందని చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్కి 1 సీటు కూడా వచ్చే అవకాశం లేదని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇండిపెండెంట్గా ఎవరు గెలిచే అవకాశం లేదని కూడా చెప్తూ ఉన్నారు. సో ఓట్ షేరింగ్ వచ్చేసరికి ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ ఫర్ అసెంబ్లీ ఎలక్షన్స్ అని చెప్పేసి వీళ్ళు ఓట్ షేర్ కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీ 49.5% తోటి మళ్ళీ ఓట్ షేర్ తోటి అధికారంలోకి రాబోతుందని చెప్పి పొలిటికల్ క్రిటిక్ సంస్థ చెప్తూ ఉంది. అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 43%కే ఆంధ్రప్రదేశ్లో తమ యొక్క ఓట్ షేర్కి 43% మాత్రమే ఉందని చెప్తూ ఉంది. కాంగ్రెస్కి 2.5%, అదర్స్ 5% అని చెప్పేసి వీళ్ళు ఓట్ షేర్లు కూడా చెప్పడం జరిగింది. పొలిటికల్ క్రిటిక్ అనే సంస్థ అసెంబ్లీల పరంగా ఇవి. ఇక పార్లమెంటు స్థానాలకు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ 19 పార్లమెంటు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసిన కూటమి 6 పార్లమెంటు స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇక ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ ఇన్ లోక్సభ పార్లమెంటు పరిధిలో వచ్చే ఓట్ షేరింగ్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి 50.5% తోటి అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటుందని చెప్తున్నారు. అదేవిధంగా కూటమికి వచ్చేసరికి 44% మాత్రమే స్థానాలు అనేది గెలుచుకుంటుందని చెప్పారు. పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్కి 3%, అదర్కి 2.5% ఓట్ షేరింగ్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి పొలిటికల్ క్రిటిక్ అనే సంస్థ ప్రధానంగా ప్రస్తావించింది. ప్రధానంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ 2024లో వీళ్ళ సర్వే ప్రకారం 2024లో వైఎస్ఆర్సీపీ 121 సీట్లతో అధికారం రాబోతుంది. అలా అధికారం రావడానికి ప్రధానమైన కారణాలు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ ఓటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ విత్ వైఎస్ఆర్సీపీ. ఎక్కువ శాతం మంది మహిళలు వైఎస్ఆర్సీపీతో 2024లో వైఎస్ఆర్సీపీ వెంబడి నిలబడ్డారు అనేది వీళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ప్లస్ 55 to 60% ఆఫ్ ది ఉమెన్ ఓటర్స్ ఆర్ విత్ వైఎస్ఆర్సీపీ ఇన్ దిస్ టైమ్. ఈ ఉమెన్ ఓటర్ల శాతం కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు 55 నుంచి 60% మంది మహిళా ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినట్టుగా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కంటిన్యూ చేయడానికి మద్దతు తెలిపినట్టుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో నెక్స్ట్, వెల్ఫేర్ స్కీమ్స్ డెలివర్డ్ ఇన్ సాచురేషన్ మోడ్, సో రూరల్ ఓటర్స్ ఆర్ స్ట్రాంగ్ హోల్డ్ టు వైఎస్ఆర్సీపీ. సో వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల రూరల్ ఓటింగ్ శాతం, వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల వైఎస్ఆర్సీపీకి రూరల్ అనేది స్ట్రాంగ్ హోల్డ్ అనేది వైఎస్ఆర్సీపీకి ఏర్పడిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో వీళ్ళు ప్రధానంగా అర్బన్ ఓటర్కి సంబంధించి ఏంటంటే, మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాస్ మాత్రం వైఎస్ఆర్సీపీ కొంతమేరకు వ్యతిరేకత ఉంది అని చెప్తున్నారు. సో అర్బన్ ఏరియాలో వీకర్ సెక్షన్స్, బిలో మిడిల్ క్లాస్ అనేవాళ్ళు మొత్తం వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపారు. అయితే ఈ వ్యతిరేకత అనేది
హౌస్ పట్టాల డిస్ట్రిబ్యూషన్ ద్వారా వైఎస్ఆర్సీపీ తన వ్యతిరేకతను కొంతమేర తగ్గించుకుంది అని చెప్పేసి పొలిటికల్ క్రిటిక్ అనే సంస్థ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. నెక్స్ట్, అలయన్స్ విత్ బీజేపీ కాస్టింగ్ టీడీపీ అండ్ జనసేన సో మచ్. బీజేపీతో పొత్తు అనేది టీడీపీకి జనసేనకి భారీ నష్టాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఈ మూడు పార్టీల క్యాడర్, బీజేపీ క్యాడర్ కానీ, టీడీపీ క్యాడర్ కానీ, జనసేన క్యాడర్ కానీ 2014 లాగా కూటమిలోని క్యాడర్ ఒకళ్ళు సరిగా నమ్ముకోలేదు, కలిసి పని చేయలేదని చెప్పేసి ఈ మెయిన్గా ఈ పొలిటికల్ క్రిటిక్ సంస్థ అనేది అంచనా వేస్తుంది వైఎస్ఆర్సీపీ విజయానికి కారణాలుగా. అదేవిధంగా అలయన్స్ ఈజ్ లూజింగ్ ముస్లిం అండ్ క్రిస్టియన్ మైనారిటీ ఓటర్స్ డ్రాస్టికల్. ముస్లిం మైనారిటీ వర్గాల్లో 2014 కంటే దారుణంగా కూటమి తమ ఓట్లని కోల్పోయిందని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. రెండోది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క సోషల్ ఇంజనీరింగ్ అనేది ఈ ఎలక్షన్స్లో పెద్ద ప్రభావం చూపించిందని చెప్పేసి ప్రధానంగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. సో ప్రధానంగా వీళ్ళు పొలిటికల్ క్రిటిక్ సంబంధించి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, గెలవడానికి గల కారణాలు, కూటమి ఓడిపోతుంది, కూటమి ఓడిపోవడం గల కారణాలు ప్రధానంగా ప్రస్తావించారు. ఇది పొలిటికల్ క్రిటిక్ యొక్క సర్వే రిపోర్టు. చూడాలి జూన్ 4వ తారీఖున ఈ సర్వే రిపోర్టు నిజమవుతుందా అబద్ధమవుతుందా అనేది వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్.